హలో ఎవ్రీవన్. తెలంగాణ బంద్ పిలుపునివ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనికి కారణాలు ఎప్పటి నుంచి ఏంటి ఒకసారి దీని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ తెలంగాణ బంద్ ఏంటి? రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అనేది 42% ఇస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సో దీనికి సంబంధించి ఆల్రెడీ కోర్టుకి వేశారు. కోర్టులో ఆల్రెడీ హైకోర్టు చెప్పింది. హైకోర్టు ఏం చెప్పింది, 50% మించకుండా ఉండేలాగా మీరు రిజర్వేషన్లు ఖరారు చేసి మీరు ఎన్నికలకు వెళ్ళండి అని చెప్పి ఎన్నికల కమిషన్కి ఆదేశాలు జారీ చేసింది. ఓకే. దాని మీద తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఒక పిటిషన్ వేసింది. అయితే ఇక్కడ బీసీ సంఘాలన్నీ కూడా ఈ బీసీ రిజర్వేషన్లు 42% బీసీ రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు అమలు చేయాలి, అమలు చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి అనేది వాళ్ళు చేసినటువంటి డిమాండ్. ఓకే. విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో రిజర్వేషన్లు 42% ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనా తెలంగాణలో అనేది బీసీ హక్కుల సంఘాలు కానీ బీసీకి సంబంధించినటువంటి అసోసియేషన్లు కానీ ఇవన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి తెలంగాణ బంద్కి పిలుపునిచ్చాయి 14వ తారీఖున. ఓకే. 14th అంటే రేపు. కానీ ఆర్ కృష్ణయ్య బీసీ నేత ఆయన 14వ తారీఖు కాదు 18వ తారీఖు బంద్ అని చెప్పి వాయిదా వేసుకున్నారు. 14వ తారీఖు బదులు 18వ తారీఖున తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. సో ఇప్పుడు బీసీలు వాళ్ళు రిజర్వేషన్లు 42% ఖచ్చితంగా అమలు చేసిన తర్వాత ఎలక్షన్కి అంటున్నారు. మరోవైపు ఏమో ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించేసింది. నోటిఫికేషన్ కూడా ఇప్పుడు ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఏంటి, 5 విడతలుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనేది, అలాగే 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి, పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించింది. నోటిఫికేషన్ కూడా ఉంది. ఆల్రెడీ నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా యాక్చువల్గా ప్రారంభం 9వ తారీఖు నుంచి. కానీ ఇప్పుడు రిజర్వేషన్ల మీద ఏం చేయాలనేటువంటి సందిగ్ధతలో అసలు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది, కోర్టుకి వెళ్దాం, సుప్రీంకోర్టులో తెలుసుకుందాం అంటున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలియదు. సుప్రీంకోర్టు చెప్పేదాన్ని బట్టి బీసీ సంఘాలు రాబోయే రోజుల్లో బంద్కు పిలుపునివ్వటం, లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటాలు చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి. సుప్రీంకోర్టులో కూడా ఇచ్చే అవకాశాలు, ఎలక్షన్స్ జరపాల్సినటువంటి అనివార్య పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టులు కూడా జోక్యం చేసుకోవడానికి లేదు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ కాబట్టి ఆ ఎన్నికలు ఆపడానికి లేదు. ఎన్నికలు జరిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా కానీ సుప్రీంకోర్టు హైకోర్టు ఏదైతే డెసిషన్ ఇచ్చిందో ఆ డెసిషన్ని సమర్థించవచ్చు. లేదా అసలు ఎలక్షన్ ఆపేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుందా అని అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవచ్చు. ప్లస్ నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇవ్వకముందు అయితే కనుక, షెడ్యూల్ ప్రకటించకముందు అయితే మీరు ఒకవేళ కోర్టులో ఇన్వాల్వ్ అవుతాయి. కానీ ఈ స్టేజ్లో కోర్టులో ఇన్వాల్వ్ అవుతాయా కాదా అనే దాని మీద సందిగ్ధత ఉంది. అందుకే సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత బంద్కు వెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో 14వ తారీఖు నుంచి 18వ తారీఖు బీసీ సంఘాలన్నీ కూడా ఐకమత్యంగా బంద్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాయి. ఓకే. ఈ బంద్కు పిలుపునివ్వటం అంటే గవర్నమెంట్కి ఇప్పుడు ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి కదా సార్, అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయి? బీసీ రిజర్వేషన్లు అనేదాన్ని ఎవరికి వాళ్ళే తమకు అనుకూలంగా మలుచుకునేదానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి మొదటి నుంచి కూడా. ఎప్పుడూ బీసీలకి అనుకూలంగా లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ బీసీకి సంబంధించినటువంటి అంశాలని మాట్లాడుతున్నారు. కవిత గారు మాట్లాడుతున్నారు. ఈవెన్ ఆవిడని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికి కూడా ఆవిడ కూడా బీసీ నినాదంతో, బహుజనవాదంతో రాజకీయాల్లో కొత్త పార్టీ పెట్టుకోవాలనేటువంటి అడుగులు వేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అసలు ఉన్నటువంటి 34% 24%కి తగ్గించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ బీసీలకు న్యాయం చేసింది మేమని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఏంటి, 42% ఇటీవల కాలంలో జనగణన చేసిన తర్వాత, కులగణన చేసిన తర్వాత 42% మంది బీసీలు ఉన్నారని చెప్పి తెలిసి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆర్డినెన్స్ పాస్ చేశారు. ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కి పంపించారు. గవర్నర్ నుంచి అది చట్టరూపంలోకి రావాలంటే అనుమతి కావాలి. కానీ ఆయన నుంచి అనుమతి రాలేదు. ఈ లోపలగా ఎన్నికలకు వెళ్ళడానికి ఎన్నికల కమిషన్ సిద్ధం అయిపోయింది, షెడ్యూల్ ప్రకటించేసింది. సో దీంతో 42% రిజర్వేషన్లు
అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇక్కడ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్ ఏమిచ్చింది, 50% రిజర్వేషన్లు అనేది దాటకూడదు. ఓకే. సో మీరు ఆ క్లాజ్ ప్రకారం మీరు 50% దాటకుండా మీరు రిజర్వేషన్లు ఖరారు చేసుకొని ఎలక్షన్కి వెళ్ళండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి చెప్పింది. ఇక్కడ తిరకాసు. యాక్చువల్గా ఇప్పుడు బీసీ సంఘాలు ఏమంటున్నాయి, తమిళనాడు తరహాలో మీరు ఎందుకు ఇవ్వలేదు, తమిళనాడు తరహాలో మీరు చట్టం చేయాలి కదా, చట్టం చేసి దాన్ని అమెండ్మెంట్ చేయాలి, దాన్ని ఎందుకు చేయలేదు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అది చేయాల్సింది దాన్ని అమెండ్మెంట్ చేయాల్సింది ఢిల్లీలో పార్లమెంట్ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే బీసీలను మొత్తాన్ని కన్ఫ్యూజన్లో పడేశారు ఓకే పొలిటికల్గా. సో ఇప్పుడు రిజర్వేషన్లు బీసీలకు ఎంత రిజర్వేషన్ వస్తుంది, తెలంగాణలో అసలు బీసీ సమాజం 57% ఉందని చెప్పేసి బీసీ సంఘాలు చెప్తున్నాయి. కులగణన చేపట్టిన తర్వాత 42% అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సరే కన్ఫామ్ అయినటువంటి 42% అయినా ఇస్తారా లేదా అనే దాని మీద ఇప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా ఆగ్రహంగా ఉన్నాయి, బీసీ నేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. రీసెంట్గా కూడా కాంగ్రెస్ పార్టీని బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఏది బీసీలకు అన్యాయం చేసేలాగా కావాలని వీళ్ళు పిటిషన్ వేసి కోర్టులో నాటకాలు ఆడుతున్నారు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకి లేదు అని చెప్పి బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. సార్ దీని వెనక కూడా ఎవరైనా ఉండి చేస్తున్నారు అనుకోవచ్చా కావాలని, అంటే పార్టీలు? ఇప్పుడు అసలు మామూలుగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదనేది ఒక వర్షన్ ఉంది. ఎందుకు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని పూర్తిగా నెరవేర్చిన తర్వాత వెళ్దాం అనేటువంటిది వాళ్ళ ఆలోచన ఉండొచ్చు. పైగా 2.5 సంవత్సరం అయిపోయింది, ఎప్పుడో సంవత్సరం క్రితమే అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి, కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించకుండా వాళ్ళు తాత్సారం చేస్తూ వచ్చారు. ఈలోపుగా జనరల్గానే గవర్నమెంట్ మీద నెగిటివ్ పెరుగుతుంది, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని విపక్షాలు భావిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది తెలంగాణలో. కానీ అనివార్యంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని నిబంధనల ప్రకారం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సిందే. ప్రత్యేక అధికారుల పాలన ఎంతకాలం నడిపిస్తారు, ప్రత్యేక అధికారుల పాలన ఉండకూడదు ఎక్కువ కాలం. సో నిర్వహించాలి. సో ప్రభుత్వం కూడా మేము సిద్ధంగా ఉన్నాం, కులగణన కోసం మాత్రమే ఆపాము, మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్కి అని చెప్పి మేము సిద్ధం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాతనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకి షెడ్యూల్ ఇచ్చేసింది. సో ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవి. ఈ కారణంగా ఏంటి, ఎవరు అడ్డుకుంటున్నారు అనేది కనుక ఇప్పుడు విశ్లేషణ చేసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది, కేంద్ర ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయకుండా ఆపేందని చెప్పి వాళ్ళ కోర్టులో వేస్తున్నారు. సరే ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే అసలు బీసీల గురించి మాట్లాడడానికి మీకు హక్కు లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది, అలాగే బీజేపీ కూడా అంటుంది బీఆర్ఎస్ పార్టీని. ఇలాంటి పరిస్థితుల నడుమ బీసీ సంఘాలు అసలు ఈ రిజర్వేషన్ సంగతి తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఎలక్షన్ వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు తెలంగాణ బంద్కి పిలుపునిస్తూ ప్రత్యేక తెలంగాణ కోసం ఏ విధంగా అయితే పోరాడారు ఆ స్థాయిలో పోరాడకపోతే ఈ 42% రిజర్వేషన్లు అనేది అమలు కావు, కాబట్టి ఆ స్థాయిలో పోరాడాలి, తెలంగాణ బంద్ అని 18వ తారీఖు నిర్వహించాలని చెప్పి ఆర్ కృష్ణ గారు పిలుపునిచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ.